భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా అభివర్ణిస్తుంటారు. అటువంటి జగత్ కళ్యాణానికి ఎంత ప్రత్యేకత ఉందో, ఆ కళ్యాణ వేడుకకు వినియోగించే కోటి గోటి తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత భక్తులు. ఇంతకీ ఆ తలంబ్రాల విశిష్టత ఏంటి, ఎలా సిద్ధం చేస్తున్నారు, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? జై శ్రీరామ్. శ్రీ రఘురాం భక్త సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసి పంపించే అదృష్టాన్ని ఆ భగవానుడు చీరాల గ్రామ పుర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, మాకు కూడా ఆ అదృష్టాన్ని కలిగించాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే. గత 15 సంవత్సరాలుగా ఈ రఘురాం భక్తి సేవా సమితి తరపున భద్రాచల స్వామివారికి తలంబ్రాలు, బియ్యము, పసుపు, కుంకుమలు, దేవస్థానంలో వాడే కాగడ వస్త్రాలు లాంటివన్నీ కూడా మనం చీరాల నుంచి పంపించడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానం ఈవో గారు ఇక్కడ తలంబ్రాలు కలిపే అదృష్టాన్ని కూడా అనుమతి మనకి ఇవ్వటం జరిగింది. గత 10 సంవత్సరాలకు సుమారుగా ఈ తలంబ్రాలను కూడా మనం ఇక్కడే సిద్ధం చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క సంవత్సరం అక్కడ భక్తులు పెరిగే దాన్ని బట్టి సుమారుగా 25,000 కేజీల వరకు ఈ సంవత్సరం మనల్ని తలంబ్రాలు కలపమని అడగటం జరిగింది. దానికోసం సరైన పందాలో విజయదశమి రోజున ప్రారంభం చేసి ఈ కోటి గోటి తలంబ్రాలని ఒలిచే కార్యక్రమాన్ని విజయదశమి రోజున ప్రారంభం చేశాము. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా విజయదశమి రోజునే ప్రారంభం చేస్తూ సుమారుగా 6 మాసాలు ఒలిచి స్వామివారికి పంపించడం జరుగుతూ ఉంది. గత సుమారు 5-6 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానంలో వాడే పసుపు, కుంకుమలు కూడా చీరాల నుంచే మనం పంపించడం జరుగుతూ ఉంది. సంవత్సరం మొత్తం వాడే పసుపు కూడా మనం ఇక్కడి నుంచే పంపించడం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ తలంబ్రాలు తయారు చేసే అదృష్టం కూడా చీరాల ప్రజలు రావటం. అందులో ఈ సంవత్సరం 375 కేజీల పసుపు, 375 కేజీల కుంకుమ, 375 కేజీల నూనె, అలానే స్వామివారికి కావాల్సిన 125 లీటర్ల సెంటు కూడా మనం ఇక్కడి నుంచే తలంబ్రాలు తయారు చేయడానికి కూడా అన్ని సిద్ధం చేసి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ వచ్చిన మహిళలకు గాజులు పంచడం అనేది మనం రెగ్యులర్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవాలయ చరిత్రలో మొట్టమొదటిగా రథోత్సవం చేసే అనుమతి మనకి చీరాల వాసులకి దక్కడం జరిగింది. దాని సందర్భంగా మా బాబు రఘురాము దానికి కావలసిన డెకరేషన్లు కావచ్చు, అక్కడ వాళ్ళు దేవస్థానం వారు కోరిన విధంగా తగిన ఏర్పాట్లన్నీ కూడా బాబు చేస్తున్నాడు. అది రేపు 28వ తారీఖున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా మనం ఇక్కడి నుంచే సిద్ధం చేయటం. అక్కడ అలానే పూల డెకరేషన్కి కడియం నుంచి దాని మేళతాళాలకి అన్నీ కూడా కొత్తగూడ నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈరోజే ప్రయాణం చేసి భద్రాచలం రేపు ఉదయం చేరి, రేపు ఉదయం ఇప్పటి వరకు కష్టపడి మంచి మనసుతోటి భజనలు చేసుకుంటూ చేసిన తలంబ్రాలను కూడా రేపు ఉదయం 6:30 నుంచి 7 మధ్య స్వామివారికి దేవస్థానం వారికి సమర్పించడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా వేడుకల్లాగా చేయడానికి ఈ సామాన్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. పండుగలు మొదలు కళ్యాణ మహోత్సవాల వరకు ఒక్కొక్క వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. వేడుకలు ఏవైనా భావితరాలకు స్ఫూర్తినిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు చెందిందే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. కళ్యాణంలో అతి పవిత్రంగా భావించే వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం, మేళవింపులతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియోగిస్తారు. వీటిలో ఉపయోగించే ఒక్కొక్క వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. పసుపు సకల శుభకార్యాలకు ప్రధానం. ముత్యాలు ముత్యం వంటి కల్మషం లేని మనసుతో వధూవరులు ఆనందంగా జీవించాలని శాస్త్రం. ఇక ధాన్యమంటే ధన ధాన్యాలతో సరితూగాలని చెప్పే భావనగా భావిస్తారు. మరి ఇలాంటి విశిష్టత కలిగిన తలంబ్రాలు అందులో జగత్ కళ్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. అటువంటి జానకీరామునికి నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో
యాంత్రికంగా ఒలిచినవి కాకుండా కేవలం మహిళలు గోటితో మాత్రమే వడ్లను ఒలుస్తారు. ఇలా ఒలిచిన గోటి తలంబ్రాలనే భద్రాద్రిలో రాములోరి కళ్యాణానికి ఉపయోగిస్తారు. రాములోరి కళ్యాణంలో వినియోగించే గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం బాపట్ల జిల్లా చీరాల వాసులకి దక్కింది. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి తలంబ్రాల మహోత్సవానికి శ్రీరామ భక్త సేవా సమాజం చీరాల వారి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు జరుగుతున్నవి. అది మా అందరికీ భాగ్యాన్ని రఘురామ భక్త సేవా సమాజం వారు మాకు కల్పించారు. మేము మహిళలందరము ఈ కోటి తలంబ్రాల్లో భాగం పంచుకొని ఒలిచి పసుపు దంచి ఈ తలంబ్రాలు కలిపే కార్యక్రమం అంతా పూర్తి చేసి స్వామివారి కృపకు మేము పాత్రలు అవుతున్నాము. దీనివల్ల మాకు చాలా ఆనందం కలుగుతున్నది. మా బిడ్డలకు పెళ్ళిళ్ళైనవి, వాళ్ళకి బిడ్డలు కలిగారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని అందించిన శ్రీ రఘురామ భక్త సేవా సమాజం వారికి, ఆ భద్రాచల సీతారామచంద్రులకు మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. కళ్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటిది సాక్షాత్తు ఆ జానకీరాముని కళ్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు బాపట్ల జిల్లా చీరాల ప్రాంతవాసులు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కళ్యాణానికి 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలను ఒలిచి కళ్యాణ వేడుకకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. ప్రతి ఏటా విజయదశమి నాడు మొదలుకొని ఉగాది వరకు అంటే 6 నెలల పాటు భక్తి శ్రద్ధలతో చీరాల పరిసర ప్రాంతంలోని సీతారాముల భక్తులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కళ్యాణ వేడుకకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి మహత్ కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. అంతేనా, సాక్షాత్తు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకులు.